ప్రేమ కిరీటం పార్ట్ 4. లేచి లోపలికెళ్ళబోయింది దేవితో మాట్లాడొచ్చని. ప్రియా కూర్చో, వీడెవడో నీకు తెలీదు కదూ, చిన్నప్పటి గోలీ కాయల ఫ్రెండు, జామకాయల దొంగ. జామకాయలు వాడు తిని దెబ్బలు నాకు తినిపించేవాడు. ప్రభు సూర్యం భుజం మీద ఒక్కటేశాడు. మా పెద్దమ్మగారమ్మాయి ప్రియంవద, బిఎస్సి చదువుతుంది అని పరిచయం చేశాడు. నమస్కారానికి ప్రతి నమస్కారాలైనయి. ప్రియ పద్మావతమ్మ గారితో అశ్విన్తో మాట్లాడుతుంది. సూర్యం ప్రభు మాట్లాడుకుంటున్నారు. ప్రభు నాటకం గురించి అడిగేసరికి సూర్యం అనర్గళంగా మాట్లాడేస్తున్నాడు. మధ్యలో ప్రభు అన్నాడు, అంటే సూర్యం ముక్కుకి తాడేసేయండి, లేకపోతే ఈ నాటకాల పిచ్చి వదిలేలా లేదు. నేను అదే అనుకుంటున్నానయ్యా. ఇద్దరూ చిన్నప్పటి నుండి ప్రాణ స్నేహితులు కదా, మీ ఇద్దరికి ఒకేసారి తాడు బిగించేస్తాం. మీ అమ్మగారితో అదే చెప్పాలనుకుంటున్నాను. ఇంకా 5 ఏళ్ళు నా ముక్కుకి ఏ తాడు బిగవదు ఆంటీ. ఆ మాటకి అందరితో పాటు ప్రియ కూడా గబుక్కున నవ్వి, పరిచయం లేని వ్యక్తి అని నవ్వాపుకుంది. అందుకే నన్నేమీ అనకు, నన్ను విమర్శించావంటే అది నీక పనిష్మెంట్, సూర్యం అన్నాడు. ఇంకా 5 ఏళ్ళ? నువ్వు చక్కబరచవలసిన ఇంకేమున్నాయి? చెల్లెలు పెళ్ళైపోయింది, పురిటికి తీసుకొచ్చావు, పురిడై పంపేశావంటే నీ బాధ్యతలు తీరిపోయినట్టే. ముసలాడయ్యాక చేసుకుంటావా? వాడి గడుసుతనం నీకు తెలియదమ్మా అంటూ సూర్యం ఒక్కొక్క వేలే మడుస్తూ చెప్పసాగాడు. ఇల్లు కట్టి ఇంట్లో అంతా సామాను, ఆఖరికి కాబోయే భార్యకి, పుట్టబోయే పిల్లలకి బట్టలు, ఆట వస్తువులతో సహా అమర్చి బ్యాంక్ బ్యాలెన్స్ సమకూర్చుకొని అప్పుడు ప్రభు ఎవరూ చూడకుండా తన భుజంతో సూర్యం భుజానికి కొట్టాడు. ఈ రోజుల్లో అందరూ అలాగే చేసుకుంటున్నారులే. రిటైర్ అయ్యే నాటికి పిల్లలు ఇంటర్లో చేరుతున్నారు. అదే మందం, ఇదే పెళ్ళి వయసు. మా సూర్యానికి నువ్వు పిల్లని చూడు, నీకు నేను పిల్లని వెతుకుతాను. సూర్యానికి వెతుకుతాను కానీ నన్ను వదిలేయండి అన్నాడు. అయినా మిమ్మల్ని అడిగేదేమిటి? పిల్లలు పెళ్ళిళ్ళు పెద్దల ఇష్టం. ఈ ఏడాదికి నీకు సూర్యానికి పెళ్ళిళ్ళైపోవాలి, పద్మావతమ్మ గారు అంది. ఆ గాలి నెమ్మదిగా తన మీదకి మొల్లకుండా ప్రియంవద లోపలికెళ్ళిపోయింది. ఈ మధ్య ఆవిడ ప్రియకి పెళ్లి చేసేయాలనే అభిప్రాయంలో ఉంది. వాతావరణం బాగున్నట్టు లేదు. మళ్ళీ వస్తాను అన్నాడు ప్రభు. ఎల్లకాలం స్వేచ్ఛగా బ్రతికేయాలనుకున్నావా? అదేం కుదరదు అంటూ తల్లికేసి తిరిగి, అమ్మా, ప్రభుకి పెళ్ళి కుదిరే వరకు నా కోసం ప్రయత్నం చేయవద్దు. నాకన్నా 2 నెలల పెద్దయినా ఈ నా ప్రియ మిత్రుడి పెండ్లి కానిదే నేనెలా వివాహం చేసుకునేదును? చెయ్యి బార్లా చాపుతూ అన్నాడు. ఆ చెయ్యి టక్కున కిందకి దింపేశాడు ప్రభు. ఈ నాటకం పిచ్చి మానకపోతే నిన్ను చేసుకోవటానికి ఎవరూ ముందుకు రారు అన్నాడు. నీకు ఎలాంటి అమ్మాయి కావాలో చెప్పు ప్రభు అంది పద్మావతమ్మ గారు. మా అమ్మకి అన్నం పెట్టి నాకు మంచిళ్ళు ఇస్తే చాలండి. అందరూ పెంకి వాళ్ళంటారేమిటి ప్రభు? మా కోడలు ఎంత ఓపిగ్గా చేస్తుంది, నీకు బంగారం లాంటి పిల్లే వస్తుంది. వీళ్ళ మాటలు పక్క గదిలో ఉన్న దేవికి ప్రియకి వినపడుతూనే ఉన్నాయి. వదిన, సర్టిఫికేట్ వచ్చేసింది అంది ప్రియ నవ్వుతూ. దేవి నవ్వింది. అతని వదిలినిద్దరూ రాక్షసులే, అత్తగారిని గుమ్మం ఎక్కనియ్యరు, అందుకే అతను పెళ్ళి మాటెత్తితే సరికి వద్దు బాబోయ్ అంటాడు అంది. ప్రియ మాట్లాడకపోవడంతో నువ్వెప్పుడు సర్టిఫికేట్లు సంపాదిస్తావు అడిగింది. పిహెచ్డి అయితే గాని నాకే సర్టిఫికేట్లు అక్కర్లేదు. మీ పిన్నిగారు అంత తొందరపడుతుంటే పిహెచ్డి అయ్యే వరకు అంటావేమిటి? పెళ్ళి సంసారం అప్పుడే వద్దు వదిన. నాన్నగారికి కూడా అదే చెప్పాను. మీ పిన్నిగారన్నట్టు ఈ కాలం పిల్లలు పెళ్ళంటే హడలిపోతున్నారు. నువ్వే కాలం దానివేమిటి అంటూ నవ్వింది ప్రియ. నాకన్నా 2 ఏళ్లే పెద్దదానివి. అయితే ఏం, నాకు పెళ్ళై 5 ఏళ్ళయింది. మీకన్నా సీనియర్ని. ఇంకా సీనియర్ అవ్వు. నా పెళ్ళి మాట ఇప్పుడిప్పుడే ఎత్తకు. సరే, ఇలా పాపాయిలాగే ఉండు. భర్త పిలవడంతో ఇప్పుడే వస్తాను అని వెళ్ళింది. ప్రియ హాల్లోకొచ్చింది.
ఇదనమాట పార్ట్ 4. మీకు గనక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.